మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. మేకవారిపాలెం సమీపంలో వాహనం అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం చెల్లపల్లి ఆసుపత్రికి తరలించారు. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతంలో ఇదే రోడ్డుపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దురదృష్టకరం. ఇవాళ ఇక్కడ నడకుదురి రోడ్లో ఇక్కడ బస్సు ప్రమాదం గురై 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సు ఈరోజు ఇక్కడ బోల్తా పడి ఇక్కడ పట్టడం. దీనికి ఒకే ఒక కారణం ఈ రోడ్లు. ఈ ప్రభుత్వమే దీని యొక్క ముఖ్య కారణం. ఈ ప్రభుత్వం ఈ రోడ్లు వేయకపోవటం వల్ల ప్రజలు బయటికి వెళ్ళాక ప్రాణాలతో క్షేమంగా ఇంటికి చేరతారా లేదా అనేది ఆ కుటుంబ సభ్యులు భయపడే పరిస్థితులు ఈరోజు ప్రతి కుటుంబంలో ఉంది. మనం ఇప్పటికే చూసాం. ఇవాళ ఆర్టీసీ బస్ పడింది, మొన్న ఒక స్కూల్ బస్ పడింది, అంతకుముందు ట్రాక్టర్లు, ఆటోలు, దాని తర్వాత కార్లు, కోడూరు రోడ్లో కానీ ఇలా అనేక రోడ్లలో ఈరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. బైకుల మీద వెళ్తున్న వాళ్ళకి గాయాలతో ఇంటికి చేరుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి ఏకైక కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వం, ఇక్కడ శాసనసభ్యులు వీరికి ప్రజల పట్ల ప్రేమ లేకపోవటం, వారికి ప్రజలు ఏది కావాలో ప్రజలకి కావాల్సిన సమస్యల్ని తీర్చే దాంట్లో వారికి ఆలోచన లేకపోవటం వల్ల ఇవన్నీ సమస్యలు. ఈ అవనగడ్డ నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తుందండి బండి. ఇక్కడ మేకవారిపాలెం దగ్గర ఉండే ఇక్కడ కొంచెం రోడ్డు డౌన్గా ఉండి గుంటలు ఉన్నాయి. ఆ గుంటలో పడిన తర్వాత డ్రైవర్ కంట్రోల్ అవ్వలేదు, లెఫ్ట్కి అవ్వలేదు, రైట్కి పోయిందని చెబుతున్నాడు. అది చూడాలి. అది మెకానికల్గా పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ మరి ఎందుకట్లా జరిగిందో తీస్తే కానీ మా వాళ్ళు మెకానికల్తో చెక్ చేపించి చూస్తాం. డౌన్గా ఉంది కదా రోడ్డు, మరి అలా రైట్ సైడ్కి పోయినట్టు ఉంది బండిలో 44 మంది ఉన్నారు. ఎవరికి ఏం జరగలేదు, ఇబ్బంది ఏం లేదు, అందరూ సురక్షితంగా ఉన్నారు. అది సంతోషకరమైనటువంటి పరిస్థితి. బండి తీపిచ్చేస్తామండి. బస్సులు కండిషన్ అంటే ఈ మనకి కరకట్ట రోడ్డు మీద ఎక్కువ బస్సులు తిరుగుతున్నాయండి. వాటిలో అక్కడక్కడ ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమే, కానీ ఏ పూట ప్రతి ట్రిప్కు కూడా చూడాల్సి వస్తుంది. ఈ స్పీడ్ బ్రేకర్లు అవి ఉండటం, టైం టు టైం తిరగాలనేది. తర్వాత స్పీడ్ ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, తర్వాత మరి బస్సులు కలిసిపోయి కవర్ చేయటం కోసం అన్నట్టుగా వెళ్ళినప్పుడు కట్టలు ఇరగడం అయితే జరుగుతుంది. కట్టలు అయితే రోడ్డు మీద ఇరగకుండా ఎప్పుడు చూసినప్పుడు వెంటనే రీప్లేస్ చేసేస్తున్నాం. అందువల్ల కొన్ని ట్రిప్పులు కూడా ఆగిపోవాల్సి వస్తుంది. ఈ అవనగడ్డ నుంచి బయలుదేరి విజయవాడ. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. మేకవారిపాలెం సమీపంలో వాహనం అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. అవనిగడ్డ నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కరకట్ట ఎక్స్ప్రెస్ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం చెల్లపల్లి ఆసుపత్రికి తరలించారు. రోడ్డు సరిగా లేకపోవడంతో బస్సు అదుపు తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతంలో ఇదే రోడ్డుపై ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. కృష్ణా జిల్లాలో అక్కడ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే రోడ్లు సరిగ్గా లేనందుకు అక్కడ ఆర్టీసీ బస్సు బోల్తా పడినట్లు అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్నారు. ఏం జరిగింది? కాసేపటి క్రితమే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ బస్సు కరకట్ట ఎక్స్ప్రెస్ అయితే ఒక పెద్ద ప్రమాదానికి గురైందని చెప్పాలా. ఏదైతే మన అవనిగడ్డ టు విజయవాడ నుంచి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఒక్కసారిగా చల్లపల్లి మండలం మేకావారిపాలెం దగ్గరకు వచ్చేసరికి ఆ రోడ్డు పైన బాగా ఆ రోడ్డు అంతా కొట్టుకుపోయి గుంతలమయం ఉన్న రోడ్లో ఒక్కసారిగా అది ఆ కుదుపులకి ఆ పక్కన ఉన్నటువంటి ఆ వరి బోధల్లో అయితే పల్టీ కొట్టిన పరిస్థితి అయితే మనం చూస్తానన్నాం. అదృష్టవశాత్తు దాదాపు అందులో ఉన్న 40 మంది ప్రయాణికులు కూడా ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాపడం, స్వల్ప గాయాలతో బయటపడటం చూస్తుంటే ఇది ఈ రోజు చాలా అదృష్టం అని చెప్పేసి కూడా ఉన్న ప్రయాణికులంతా కూడా
మనతో పంచుకున్న ఇదైతే చూస్తానే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఆ బస్సులో ఇరుక్కుపోయినటువంటి బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వచ్చి అందరినీ బయటకు లాగిన పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం. కానీ ఇది ఎవరైతే గాయాలయ్యారో వాళ్ళందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ ఎవరికి కూడా పెద్దగా గాయాలు లేకపోవడం అయితే ఒక ఊపిరి పీల్చుకున్నట్లయితే అనిపిస్తా అని మనకైతే చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఈ కరకట్ట రోడ్లు ఏదైతే ఉందో ఇవి నిరంతరం కూడా ఈ సరిగ్గా రోడ్డు మంచి క్వాలిటీ రోడ్డు లేకపోవటం, అంతా గుంటలమయంగా ఉండటము, స్పీడ్ బ్రేకర్స్ ఉండటము, దీంతో పాటు ఏంటంటే ఈ రోడ్డు కూడా బాగా చాలా పాతదవటం వల్ల కుంగిపోయి కింద ఉండటము, ఈ చుట్టుపక్కల ఒక పక్కన చూస్తేనేమో పెద్ద పంటకాలం, మరొక పక్కన చూస్తేనేమో ఈ పొలాలు ఉండటము, ఈ నేపథ్యంలో ఒక బస్సు హెవీ వెహికల్ ఏదైనా ఎదురొచ్చినట్టు మరో వెహికల్ ఆగాలే, లేకపోతే సైడ్కి పడిపోయే ప్రమాదం ఉన్నట్టుంటుంది. ఈ రోడ్డుని ఇప్పటికే ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. దీన్ని ఇలాగా వదిలేయటం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతుందని చెప్పేసి కూడా స్థానికంగా ప్రజలైతే తీవ్రంగా ఆరోపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కూడా ఇలాంటి సంఘటనలు ప్రమాదాలు జరిగాయని చెప్తున్నారు. మరి దీనిపై అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు స్పందించలేదా? స్థానికంగా ఉన్న టీడీపీ లీడర్ కూడా మరి అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన సంఘటనకైతే సందర్శించి ఆ యొక్క ఎవరైతే క్షతాగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా వారు కూడా అంటున్నారు, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్డు అసలు ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటం, నిరంతరం ప్రభుత్వం నోటీస్కి అనేక పర్యాయాలు తీసుకెళ్ళినా కూడా ఈ రోడ్డు గురించి అధికారులు కానీ స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరు పట్టించుకోకపోవటం, ఈ రోజు ఈ ప్రమాదం ఈ రోజే కాదు నిరంతరం కూడా ఈ ప్రమాదాలు ఇప్పటికీ దాదాపు చాలా సార్లు ప్రమాదాలు జరిగాయి. బస్ ప్రమాదాలు కానీ తనతో 4-వీలర్ ప్రమాదాలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆరోపణలు అయితే చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలని కృష్ణ, ఇక క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందుతుందా? ఎంత భయపడ్డారు? ప్రమాదం జరిగిన సంఘటన చూసుకున్నట్లయితే ఎవరికి కూడా మేజర్ అంటే పెద్ద ఎత్తున ప్రమాదం అయితే జరగలేదు, స్వల్ప గాయాలు మాత్రమే అయినాయి. ఈ స్వల్ప గాయాలు ఉన్న వారందరినీ కూడా ఎవరైతే గాయాలైనాయి వీరందరినీ కూడా చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఇప్పటికే వారందరికీ వైద్యం అయితే అందించడం చూశారు. ఎవరైనా కూడా కొంచెం ప్రమాదం తీవ్రంగా ఉంటే వారిని మచిలీపట్నం కానీ లేదా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని చెప్పేసి వైద్యులు కానీ ఇటు పోలీసు బృందం కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కృష్ణ.